అందమైన పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో సూర్యప్రకాష్ అతని భార్య పావని ఉంటున్నారు. వారికి పెళ్ళై చాలా కాలమే అయింది. కానీ పిల్లలు లేరని రోజు బాధపడుతూనే ఉండేవారు. ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా పిల్లలు కలగలేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే పావని ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ విషయాన్ని సూర్యప్రకాష్కి ఎంతో సంతోషంగా చెప్తుంది. సూర్యప్రకాష్ కూడా చాలా ఆనందపడి ఆ విషయాన్ని అందరితోటి పంచుకోవాలని వెళ్తాడు. కానీ హఠాత్తుగా దారిలోనే గుండెపోటుతో చనిపోతాడు. సూర్యప్రకాష్ గుండెపోటుతో చనిపోయాడని పావనికి తెలిసిన వెంటనే తను కళ్ళు తిరిగి పడిపోతుంది. సూర్యప్రకాష్ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత పావని ఆ బాధలో నుండి బయటకు రాలేకపోయింది. ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ. పావని తట్టుకోలేకపోయింది. ఎలా అయినా ఈ బాధలో నుండి బయటకు రావాలని అనుకుంది. 2 నెలల తర్వాత తన కోసం కాకపోయినా తనకు పుట్టే బాబు కోసమైనా కష్టపడాలని కూరగాయల షాపులో పనిచేస్తూ ఉండేది పావని. అలా చూస్తూనే 9 నెలలు గడిచిపోయింది. తనకి డెలివరీ టైం దగ్గర పడింది. డెలివరీ అయిన తర్వాత తనకు ఒక బాబు పుడతాడు. వాడికి చందు అని పేరు పెట్టుకుంటుంది. వాడిని బాగా చదివించుకోవాలని పొలం పనులకు కూడా వెళ్తూ ఉండేది పావని. అలా చందుకి కూడా స్కూల్కి వెళ్ళేంత వయసు వస్తుంది. స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తుంది పావని. అక్కడ నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని జాగ్రత్తలు చెప్తుంది పావని. చందుకి స్కూల్ ఫీజులకు అవసరమయ్యే డబ్బులు సరిపోవని కుండలు కూడా తయారు చేస్తూ కుండల వ్యాపారం కూడా చేస్తూ ఉండేది పావని. ఆ డబ్బులు కూడా చందు స్కూల్ ఫీజులకి అన్ని అవసరాలకి చూసుకుంటూ ఉండేది. అలా చందు పెరిగి పెద్దవాడయ్యాడు. పై చదువులకి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అలా చందుని పై చదువుల కోసం పంపించి తనకి ఇంకా డబ్బు అవసరం అవుతుందని బాగా చదువుకోవాలని బుట్టలు అల్లుకుంటూ బుట్టల వ్యాపారం కూడా చేస్తుంది పావని. అంతేకాకుండా కట్టెలు కూడా అమ్ముతూ ఉండేది. ఆ కట్టెలు అమ్మిన డబ్బులు, బుట్టలు అల్లిన డబ్బులు, అన్ని డబ్బులు కలిపి ఇంట్లో అవసరాలకు మాత్రమే కాకుండా చందుకు కూడా పంపిస్తూ ఉండేది పావని. అలా ఒకరోజు పని నుండి ఇంటికి వచ్చిన పావనికి అనుకోకుండా చందు నుండి ఫోన్ వస్తుంది. హలో అమ్మా, నాకు మంచి జాబ్ వచ్చింది. నెలకు 1,00,000 రూపాయలు. ఇంక నుంచి నేను బాగా చూసుకుంటాను. నువ్వు కష్టపడొద్దమ్మా. నాన్న, చాలా సంతోషం రా. మంచి శుభవార్త చెప్పావురా నాన్న. అమ్మా, కానీ నేను ఇక్కడే ఉండాలి, తప్పదు. ఉండాలా? తప్పదా? సరే నాన్న, నీకేమైనా అవసరమైతే నన్ను అడుగు ఫోన్ చేసి, సరేనా? జాగ్రత్త నాన్న. అమ్మా, నేను ప్రతి నెల ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాను, సరేనా? మన కోసం నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చే, ఒక్క అప్పు కూడా ఉంచొద్దు. ఎందుకంటే నీకు ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పు, నేను అమౌంట్ వేస్తాను, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు మాత్రం టైంకి తింటూ జాగ్రత్తగా ఉండు. నాకు ఇక్కడంతా బాగానే ఉంటుంది. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు. బాగానే ఉన్నాం కదా. సరే, నువ్వైతే టైంకి టాబ్లెట్లు వేసుకో. టైంకి తింటున్నావా? టైంకి పడుకుంటున్నావా? అదేంటే నేను ఏదో చిన్నపిల్లల చెప్పింది చెప్తున్నావు. ఏం కాదు, నేను బాగానే ఉన్నా ఇక్కడ, సరేనా? తల్లికి బాధ బెంగ ఉండవా? సరే, వర్క్లో ఉన్నా అన్నావుగా, వర్క్ చేసుకో నాన్న, ఉంటా. అదేం లేదమ్మా, చిన్న పనేలే, ల్యాప్టాప్లో చూసుకుంటూ చేస్తున్నా. అమ్మా, ఆఫీస్ నుండి కాల్ అవుతుంది, ఒకసారి ఆగవే, నీకు మళ్ళీ చేస్తాను, ఆగు, వెయిట్. అలా కొన్ని రోజుల తర్వాత చందు నుండి వాళ్ళమ్మ పావనికి ఫోన్లు రావడమే తగ్గిపోయాయి. అసలు ఏమైందో తెలియక పావని చాలా ఆలోచిస్తూ ఉండేది. ఎప్పుడు ఫోన్ చేసి ప్రతీ నెల అమ్మ నేను జీతం వేస్తున్నాను, నేను వచ్చి ఇస్తాను అని చెప్పే చందు ఈ మధ్య అసలు ఫోన్లు చేయడమే మానేశాడు. సరిగా మాట్లాడము మానేశాడు.
అంతేకాకుండా జీతం కూడా తక్కువ వేస్తున్నాడు అని ఆలోచిస్తూ చందుకి ఫోన్ చేసి అసలు ఏమైందో కనుక్కోవాలని, సమస్య ఏమైనా ఉందేమో అడగాలని చందుకి కాల్ చేస్తుంది పావని. మరి బాబోయ్, అమ్మ రోజు కాల్ చేసేస్తుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నేనేమో బెట్టింగ్లో డబ్బులు పోదబ్బాను. ఈ విషయం తెలిస్తే అమ్మ ఎలా బాధపడుద్దో ఏంటో. ఫోన్ ఎత్తకపోతేనేమో అమ్మ కంగారు పడుద్ది కదా. ఇలా ఎన్ని రోజులు కవర్ చేయాలో ఏంటో, టెన్షన్తో చచ్చిపోవాల్సి వస్తుంది. హలో, ఎవరండి మాట్లాడేది? హలో ఆంటీ, నేను చందు ఫ్రెండ్ని. బాబు చెప్పు. ఆంటీ, చందు ఆఫీస్కి రావడం లేదు. బెట్టింగ్లు వేసి అప్పుల పాలు అయిపోయాడు ఆంటీ. ఆ మాట విన్న పావని వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. పావనిని హాస్పిటల్లో జాయిన్ చేసి చందుకి కాల్ చేస్తారు. చందు వాళ్ళ అమ్మకి బాగోలేదని తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్, మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, ఆపరేషన్ చేయాలి, 30 లక్షలు ఖర్చు అవుతాయి, మీరు తీసుకురాకపోతే మీ అమ్మగారు చనిపోతారని చెప్తారు డాక్టర్. చందు తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి 30 లక్షలు కావాలని అప్పు అడుగుతాడు. ఇంతకుముందు అందరి దగ్గర అప్పు చేసిన చందుకి ఎవరు మేము డబ్బులు ఇవ్వమని చెప్తారు. ముందు చేసిన అప్పుని తీరిస్తే అప్పుడు ఇస్తామని అడుగుతారు. ఎంతమందికి కాల్ చేసి అడిగినా ఒక్కరు కూడా సహాయం చేస్తామని అనరు. నా వల్లే అమ్మకి పరిస్థితి వచ్చింది అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు చందు. ఇంతలో చందు తను పనిచేసిన కంపెనీకి కాల్ చేసి డబ్బులు అడుగుతాడు. కానీ ఆ కంపెనీలో కూడా ఎవ్వరూ మేము సహాయం చేయము, నువ్వు మా దగ్గర కూడా అప్పులు చేసి డబ్బులు కట్టకుండా వదిలేసావు అని, మేము డబ్బులు ఇవ్వము అని చందుకు చెప్పేస్తారు. ఆ మాట వినగానే చందు ఇంకా బాధపడిపోతాడు. అసలు ఏం చెయ్యాలో తెలియక ఒక టీ షాప్ దగ్గర కూర్చుంటాడు. అలా టీ షాప్ దగ్గర కూర్చున్న చందుకి వెంటనే విక్కీ గుర్తుకు వస్తాడు. విక్కీ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా డబ్బులు ఎలా అయినా ఇవ్వగలడేమో అని ఫోన్ చేసి అడుగుతాడు. కానీ విక్కీ దగ్గర కూడా సరైన సమయానికి డబ్బులు లేకపోవడంతో నేను ఇవ్వలేను అని చెప్తాడు. అలా చెప్పడంతో చందు కూడా ఏమీ చేయలేక అలా దిగులుతో కూర్చుండిపోతాడు. ఇంతలో అక్కడ ఒక లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ వస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన చందు మామూలుగానే పట్టించుకోకుండా తన ఆలోచనలో తను పడిపోతాడు. కానీ ఇంతలో వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. బావా, నీకు ఒక విషయం తెలుసా? చిన్న గ్రామం ఉంది అడవిలో. 12 సంవత్సరాల క్రితం ఒక అరిష్టం జరిగిందంట. అరిష్టం వల్లే ఊరు మొత్తం వల్ల కాడు అయిపోయిందంట. అక్కడ ప్రజలు అనుకుంటున్నారు ఇష్టం పోవాలంటే 150 కేజీల బంగారాన్ని అమ్మవారికి పెట్టాలంట. అలా పెట్టకపోతే ఆ గ్రామంలో ప్రజలందరూ ఒక్కొక్కరుగా చనిపోతారు. ఒకరోజు ఫ్రూట్ లోడ్ చేసి వస్తుంటే అంత లేట్ చేస్తే ఎలా అండి? నేను మహారాష్ట్ర వరకు వెళ్ళాలి. నన్ను క్షమించండి డ్రైవర్ గారు, ఈరోజు లోడ్ కట్టాలని చాలా ట్రై చేశా. వెళ్ళకూడదా? మరి ఈ రాత్రికి నేను ఎక్కడ ఉండాలి అండి? కానీ 6 దాటేసింది, మీరు వెళ్ళడానికి మా ఊరు అనుమతి ఇవ్వదు. పొద్దున్నే వెళ్ళండి మీరు. అలా లారీ డ్రైవర్ సురేష్ గారి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ ఆ నైట్ ఏదో శబ్దమయ్యి బయటకు వస్తాడు లారీ డ్రైవర్. అక్కడేదో తెల్లని ఆకారం వెళ్తున్నట్టు, దానితో పాటు గజ్జల శబ్దం కూడా వినిపిస్తుంది. అటుగా ఏదో వెళ్ళినట్టు లారీ డ్రైవర్కి అనిపిస్తుంది. వెంటనే చుట్టుపక్కలంతా చూస్తాడు, కానీ ఏమీ కనిపించదు. కానీ నిజానికి అక్కడ 6 దాటితే అమ్మవారు ఊరంతా తిరుగుతుందన్న సంగతి ఆ లారీ డ్రైవర్కి తెలియదు. సురేష్ గారు, ఏంటండి ఇక్కడ ఏదో గజ్జల శబ్దం వినిపించింది, ఏదో వెళ్ళినట్టు తెలుస్తుంది, కానీ ఏంటో తెలియట్లేదు. మీరు పొద్దుమే లేవగానే అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి. ఈ నైట్కి మీరు పడుకోండి. నాకు తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు.
వినగానే ఇంకా బయటకు రాలేదు. పొద్దున్నే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసా. 6 దాటితే ఎవరు లేరు అక్కడ. 6 దాటితే ఎవరు బయటికి రారు. కనీసం పురుగు శబ్దం కూడా వినపడదంట. అదేంటి హుండీలో అంత డబ్బు ఉంటే అక్కడ ఎవరు దొంగతనం కూడా చేయట్లేదా? ఆ హుండీలో దొంగతనం చేసి ఎవరు ఇంతవరకు బ్రతికి లేరు అంట. అదే కాకుండా అక్కడ 40 అడుగుల అమ్మవారి పెద్ద విగ్రహం ఉంది. అలాంటి చోటుకి ఎవరైనా వెళ్తారా? అంత భయంకరమైన ఊరుందని నాకు తెలియదు బావా. నువ్వు చెప్తుంటేనే నాకు వెన్నులో వణుకు పడుతుంది. ఆ ఊరు ప్రజలు ఎలాగుంటున్నారు బావా? అలాంటి గుడి కూడా ఉందా? ఆ గుడికి వెళ్ళాలంటే ఎటు నుండి వెళ్ళాలండి? ఏంటి తమ్ముడు నీకేం పని ఈ ఊరిలో? అసలు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. నువ్వు చెప్తేనే ఇంత భయంకరంగా ఉంది కదా, నాకు కూడా చూడాలనిపించింది అన్న, అందుకే అడిగాను. కొండవైపు ప్రాంతం. అక్కడికి వెళితే 6 దాటితే బయటకు రాకూడదు. చెప్తున్నా తమ్ముడు, అది చాలా అంటే చాలా భయంకరమైన ప్రదేశం. ఇంకా నీ ఇష్టం. అలా చెప్పేసి లారీ డ్రైవర్, క్లీనర్ వెళ్ళిపోతారు. కానీ చందుకి తెలియని విషయం ఏంటంటే, చందు ఆ గుడికి వెళ్ళాలనుకున్న ముందు రోజే ఊరి ప్రజలు, ఆ గుడి పంతులు గారు అందరూ కలిసి గుడిలో ఉన్న డబ్బంతా లెక్కపెట్టి వారి కష్టాలు తీరిపోతాయని సంతోషపడ్డారు. ఇన్ని రోజులు ఎన్నో ప్రాణాలు తీసుకున్న ఈ అరిష్టం ఇంక నుండి ఉండదని ఆనందపడ్డారు. ఈ విషయాన్ని బాగా ఆలోచిస్తూ చందు విక్కీకి కాల్ చేస్తాడు. సరే, నాకు కొంచెం మనసంతా భారంగా ఉందిరా, ఎటైనా తాగడానికి వెళ్దామా మనశ్శాంతిగా? బార్లోనూ రెస్టారెంట్లోనూ వద్దు, నేను ఒక ప్లేస్ చూశాను, అది బాగుంటుంది. పనిలో పని అక్కడికి అమ్మకి ములుగులు తీసుకురావడానికి వెళ్ళాలి, అమ్మనయం అవడానికి. అలా చందు కాల్ చేసిన వెంటనే విక్కీ అక్కడికి వచ్చేస్తాడు. విక్కీ రాగానే చందు, విక్కీ కలిసి అడవిలోకి బయలుదేరుతారు. అలా వెళ్తూ ఉండగానే దారిలో చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది అడవి. చాలా భయంకరంగా చీకట్లు కమ్మేసి పండు వెన్నెలతో, ఆ వెన్నెల వెలుతురు కూడా అడవిలో కనిపించదు. దూరం నుండి నక్కల అరుపులతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తారు. వెళుతున్న దారిలో విక్కీకి అక్కడొక పాము కనిపిస్తుంది. ఏంటి ఈ అడవిలో పాములు కూడా తిరుగుతున్నాయా? అరే, అడవిలో నాక పాములు సహజం, సరేనా? లైట్ వేసుకున్నాడు, జాగ్రత్త చూసుకుని. బావ, ఈ అడవిలోకి పోలీసులు కూడా వస్తారేమో కదా? అలాంటిది ఏమీ జరగదు, సరేనా? నువ్వు అంత మాట కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఇక్కడ జరగడానికి ఏమీ లేదు. ఇక్కడికి రైడింగ్కి వచ్చిన పోలీసులు కూడా రైడింగ్ అవ్వకముందే ఇక్కడ చనిపోతారు. అంత భయంకరమైన ప్లేస్ అంటే ఇది. రూల్ ప్రకారం ఇక్కడ రైడింగ్ జరగకూడదంట, జరిగి తిరిగి వెళ్ళిన వాళ్ళు లేరంట. 6 దాటితేనేమో ఊర్లో గ్రామస్తులు ఎవరో బయటకు కూడా రారు. అలా చెప్పేసి చందు విక్కీని అక్కడే ఉండమని మళ్ళీ వస్తానని చెప్పి వెళ్తాడు. కానీ అడవి చూసి భయపడుతున్న విక్కీ అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఇది చూస్తే ఇలా ఉంది, నన్ను ఎందుకు బావ ఇక్కడ ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయాడని చందు వెనకాలే విక్కీ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ చందుకి విక్కీ తన వెనకాలే వస్తున్నాడనే విషయం తెలీదు. చందుని ఫాలో అవుతున్న విక్కీకి అసలు బావ నన్ను వదిలేసి ఇంత దూరం ఎందుకు వస్తున్నాడు, అసలు ఇటు రావాల్సిన అవసరం ఏముందని చందుని ఫాలో అవుతూ వస్తాడు విక్కీ. చందు గుడి దగ్గరకు వచ్చేస్తాడు. ఇంతలో గుడి లోపల నుండి పెద్ద పెద్ద గబ్బిలాలు బయటకు వస్తాయి. వాటిని చూసిన చందు ఎప్పటితో ఈ గుడి అనుకొని లోపలికి అడుగు పెడుతూ వెళ్తాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న చందుకి అమ్మవారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అక్కడ ఉన్న హుండీ కూడా కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూసిన చందు ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడా చూడలేదనుకుంటాడు. అది అలా ఉండగా ఎలా అయినా డబ్బులు తీసుకోవాలని హుండీ బద్దలు కొట్టి మరి డబ్బులు తీసుకుంటూ ఉండగా అక్కడికి విక్కీ వచ్చేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన విక్కీ వెంటనే ఇలా అంటాడు. ఏంటి బావ, నువ్వు దొంగతనం చేస్తున్నావు? అమ్మవారి డబ్బులు దొంగతనం చేయొచ్చా? నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు బావా. నేను చేయగలిగేది ఏమీ లేదురా, ఎందుకంటే
అమ్మే పరిస్థితి రావడానికి కారణమే నేను. ఎవరిని అడిగినా అప్పు కూడా ఇవ్వట్లేదు. నీ దగ్గర సమయానికి లేవు. ఈ మార్గం తప్ప ఇంకే మార్గం లేదు కదా. నేను అర్థం చేసుకోరా. తప్పు అయినా కరెక్ట్ అయినా తప్పదు. అలా చెప్తూ తన అమ్మవారి హుండీలో నుండి తీసుకున్న 2 రూపాయల కాయిన్ని చూపిస్తూ ఉంటాడు విక్కీకి. ఇంతలో అక్కడికి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని వినలేక విక్కీ, చందు ఇద్దరు చెవులు మూసుకుంటారు. ఇంతలో అక్కడికి అమ్మవారి ప్రత్యక్షమవుతుంది. అది చూసిన చందు, విక్కీ భయపడిపోయి బయటకు పారిపోతారు. కానీ ఆ హుండీని ఓపెన్ చేసి ఆ డబ్బులు బయట పెట్టే వచ్చేస్తున్నారనే విషయం మర్చిపోతారు. వాళ్ళ అవసరాన్ని కూడా మర్చిపోయి తాను తీసుకున్న 2 రూపాయల కాయిన్ని జేబులో వేసుకొని చందు కూడా బయటకు వచ్చేస్తుంటాడు. వాళ్ళు ఎక్కడి నుండైతే మొదలయ్యారో అదే టీ షాప్ దగ్గరికి గబగబా పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చేసి అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూస్తారు. డబ్బులు తీసుకోవడం వల్ల ఏం నష్టం జరుగుతుంది? ఊరికి అరిష్టం జరుగుతుందా, లేక డబ్బులు తీసుకున్న చందుకి నష్టం జరుగుతుందా? చందు వాళ్ళ అమ్మకి ఆపరేషన్ జరుగుతుందా, లేక ఆగిపోతుందా? అమ్మవారు చందుని ఏం చేయకుండా ఎందుకు వదిలేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 ఖచ్చితంగా చూడండి.